నుంచి, బాధల నుంచి, పరిస్థితి నుంచి దేవా మమ్మల్ని తప్పించి, కరుణించి, కాపాడి దీవించారు. మళ్ళీ రాత్రి తిరిగి కుటుంబముగా మేము ఒక చోట కలుసుకొని దేవా నీ మాటలు ధ్యానించి, నిన్ను ఆరాధించి ప్రభువా నీ కృపకు అప్పగించబడ్డానికి మరి రాత్రి మాకు అవకాశం ఇచ్చారు. నీకు వందనాలు. ఇదిగో తండ్రి, మా దినచర్య ముగించి దేవా తండ్రి మా పడకకి చేరే ముందు మరొక మారు తండ్రి ప్రార్థనతో ప్రారంభించబడిన మా దినాన్ని ప్రార్థనతో ముగించడానికి అవకాశం ఇచ్చావు. నీకు వందనాలు ప్రభువా. హానోకు వలె ప్రభువా దినదినం కూడా నీతో నడిచే కృపలో మమ్మల్ని నుంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కిష్టులమై ఉండే కృప మాకు ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. మా తలంపంతా మా ఆలోచన నీవేయండి, నడిపించి మహిమ పొందమని ఈ రాత్రి కూడా ప్రభువా నీ దివ్య వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. అల్పుడిని, అయోగ్యుడిని మరొక మారు నేను చేతికి అప్పగించుకుంటున్నాను. నీ దాసుని ఆత్మకు బలపరిచి నడిపించి మీరే మహిమ పొందండి. మహిమ ఘనత మీకు అర్పిస్తూ ప్రాణాత్మ దేహాలు నీకు అర్పిస్తూ యేసు నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన, కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్న అయిన ప్రేమ, వారిని సైతము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కల్వరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కల్వరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ, ఆవేదనంతా తొలగించెడి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కల్వరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కల్వరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా. మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించిన ప్రేమ,
శాంతితో నిన్ను నడిపించెడి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది. స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది. స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన. కన్నవారి కంటే ఇది నిన్న అయిన ప్రేమ. వారిని సైతము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది. కరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది. స్వరములు చాలని వర్ణనిది. దేవుని యొక్క ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఈ కుటుంబ ఆరాధనతో కూడిన ఈ వాక్య ధ్యాన కూటంలో కుటుంబముగా ఒక చోట కూర్చొని దేవుని యొక్క వాక్యం వింటున్నా మీకందరికీ మరో శుభం తెలియపరుస్తూ మరి ఎప్పటిలాగానే వాక్యం ధ్యానం చేసుకొని అనంతరం మీ కొరకు, మీ ఆరోగ్యాల కొరకు, మీ కుటుంబాల కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాను. మీకేమైనా అత్యవసర ప్రార్థన వస్తుంటే మీరు అమ్మగారి నెంబర్కి ఫోన్ చేయొచ్చు. 799-359-6232 ఫస్ట్ నెంబర్ అది. నా నెంబర్కి కాల్ చేయదు, ఎందుకంటే నా ఫోన్ లైవ్లో ఉంది కాబట్టి మీరు కాల్ చేస్తే నాకు రికార్డింగ్ డిస్టర్బెన్స్ అవుద్ది. మీరు అమ్మగారి నెంబర్ చేయొచ్చు. 799-359-6232కి కాల్ చేసి మీకు అత్యవసరమైన ప్రార్థన అవసరం ఉంటే మీరు తెలియపరిస్తే అనంతరం ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేసి ముగిస్తాను. చెప్పపోయినా పర్లేదు, చెప్పకపోయినా ఖచ్చితంగా నా బాధ్యతగా మరి మీరు పడకెళ్ళే ముందు మీకు ఉదయం లేచి 5 గంటలకు మీకోసం ప్రార్థన చేశాను మీ అందరి కొరకు. అలాగే రాత్రి కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేసి మీకు పడక పంపించి అప్పుడు నేను నా పడక మీదకి వెళ్తాను. సో ప్రార్థనే మనల్ని ఐక్యపరిచేది, ప్రార్థనే మనల్ని నడిపించేది, కాపాడేది. రైట్. సో ఈ కష్టకాలంలో మనకున్న ఏకైక తోడు సహాయకుడు అంటే దేవుడు ఒకడే. సో కాబట్టి దేవుడు తప్ప ఇంకేది మైండ్లోకి తీసుకోవద్దు, రానివ్వద్దు. హీఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, హీఈస్ యువర్ కంఫర్టర్. నీ ఆదరణకర్త ఆయన. నీ ప్రక్కన నిన్నందరూ వదిలేసిపోతారు, నీ ప్రక్కన నిలబడి నేను ధైర్యపరిచే ఆదరణకర్త. పారాక్లెటోమోస్ అంటారు, అంటే ద వన్ హూ స్టాండ్స్ బిసైడ్ మీ. పారా అంటే బిసైడ్, పారాక్లెటోమోస్ ద వన్ హూ స్టాండ్స్ బిసైడ్. లోకమంతా నీకు అనుకున్నవారు, నీకైన వారు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, లక్కజల్లందరినీ వదిలిపెట్టిపోయినప్పుడు నీ ప్రక్కన నిలబడి నీ భుజంపై చెయ్యేసి ఎవరు వదిలేసినా నేను నీకున్నాను అని ధైర్యం చెప్పే గొప్ప దేవుడు మన దేవుడు. సో కాబట్టి ఆ దేవుని కనపరుద్దాం, ఆ దేవునితో మన సంబంధాన్ని బలపరుచుకుందాం. లోకం సంబంధాన్ని కూడా నాటకం, పోటకం, అవకాశవాదం, అచ్చుదిలో మాట్లాడి తుమ్ముతూ ఊడిపోయి ముక్కు అంట కదా. సో అలాంటి బంధాలు ఇవన్నీ కూడాను అనుభవం చెప్తాను. ఒకే బంధం అమ్మతో నిలబడేది, అది నువ్వు నమ్ముకున్న దేవుడితో నీకున్న ఆత్మీయ బంధం. దర్జనేసం రాస్తాడు, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను.
లోకల బంధాలు పెద్ద విషయం కాదు, పెద్ద విషయం కాదు. కానీ అదొక్క బంధమే ఎప్పటికీ ఎప్పటికీ ఏ స్థితి అయినా సరే నేను ముట్టుకుంటే ఏమొస్తుందో, ఇంట్లోకి వస్తే ఏమొస్తుందో ఇవేవి ఆలోచించదు. ఆ బంధం గొప్పతనం అది. కుష్ఠరోగుని కూడా కుష్ఠుని ముట్టుకోరు, ఎందుకంటే ముట్టుకుంటే అంటుకుంటుంది. దాన్ని కుష్ఠరోగం అంటారు. అందుకే వాళ్ళని ఊరి నుంచి వెలివేస్తారు. దాదాపు ఈ కోవిడ్-19 లాంటిది వారిని ఐసోలేట్లు చేస్తారు, ఐసోలేషన్లో పెట్టేస్తారు. వాళ్ళని ఎవరు అంటుకోరు, ముట్టుకోరు. ముట్టుకుంటే అంటుకుంటుంది అన్న భయం అందరిది. వాళ్ళు ఎక్కడ వాళ్ళు నీడ పడితే, వాళ్ళు గాలి తగిలితే ఆ రోగం మాకు వచ్చేస్తుంది మన భయంతో చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. అలాంటి కుష్ఠరోగిని ముట్టుకున్న మహానీయుడు నా దేవుడు. నాకు ఇష్టమైన ముట్టి శుద్ధుడు కమ్మని చెప్పినవాడు, ముట్టుకోవటానికి ఏదైపోతాను భయపడకుండా నేను నిన్నుగా ముట్టుకొని టచ్ చేసి నేను అవసరంతో కౌగిలించుకొని నీ కన్నీరు తుడిచి నీకు నేను నన్ను హామీ ఇచ్చే అద్భుతమైన దేవుడు. అందుకని నేనేం చెప్పలేను, ఆయన నాకు అనుబంధం నుంచి మాట్లాడుతున్నాను. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, ద బెస్ట్ ఫ్రెండ్ అ మ్యాన్ కెన్ ఎవర్ హ్యాస్. సో కాబట్టి ఈ మాటల ద్వారా, నా బాధ అంతా ఈ మాటల ద్వారా మిమ్మల్ని ఏదో రకంగా ఆయన దగ్గర చేయాలి. మీ మనసుల్లో ఆయన్ని ప్రతిష్ఠించాలి. మీ మనసంతా ఆయనగా నిండిపోవాలి. మీ హృదయాల్లో ఆయన కొలువు ఉండాలి. ఆయన తప్ప మరో ప్రపంచం, మరో లోకం, మరొక ఆలోచన చింత మీకు ఉండకూడదు. అటు రీతిగా మీరు వాక్యంలో బలపడి ప్రభు యొక్క రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడమని నా ప్రయత్నం అంతాను. రండి వాక్యంలోకి వద్దాం. యూదా పత్రిక 20వ వచనం. యూదా పత్రిక 20వ వచనం తెరిచారు కదా. హియర్ వి గో. యూదా పత్రిక 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని యుండుడి. 22-23. సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలోండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు, భయముతో కొందరిని కరుణించుడి. యూదా గారు తన మాటలు ముగింపుకు వస్తున్నాడు, ఫైనల్ దీనికి వస్తున్నాడు. అబద్ధ బోధకులు, అవిధేయులు, దుర్బోధకులు వారి విధానం, వారి తీరు, తత్వం ఎలాగుంటుందో అడమరిక లేకుండా, మొమ్మాట లేకుండా ఎంతో వివరణాత్మకంగా ఆయన చెప్పుకొచ్చి ఇది వాళ్ళ పరిస్థితి అని చెప్పుకొచ్చాడు. ఇక అంటాడు ముగింపులోన, ఇప్పుడు ఈ బాధ అంతా ఏంటంటే, ఇంత విషయం ఎందుకు చెప్పంటే మిమ్మల్ని మీరు కాపాడడానికి, మీ విశ్వాసాన్ని మీ రక్షణ కాపాడడానికి, దానికంటే మించి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధను కాపాడాలి. మీ విశ్వాసం, మీ రక్షణ, మీ ఆత్మీయత, మీ పిలుపు, మీ సమర్పణ కాపాడాలి. అల్టిమేట్గా మనందు గురించి చెప్పండి, మీరైనా నేనైనా అల్టిమేట్గా మనందరి గురి ఒకరోజు ప్రభు రాజ్యంలో ఉండాలి కదా. సో కాబట్టి అల్టిమేట్గా అందుకొరకు మీరు సిద్ధపడండి, ప్రభు రాకడ కొరకు ఓపికతో కనిపెట్టండి. ఏముందండి, రేపో మాపో నాకున్న పరిస్థితి చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఈ తాజాగా ఈ రోజుకి ఈ వ్యాధి ఎంత ఉధృతంగా మారిపోతుందో, ఎంత లాక్డౌన్ ఎత్తేసారు గొల పెడుతున్నారు జనాల పక్క. కొనసాగించండి అని కొందరు చెప్తున్నారు. నాకు అంటే కొనసాగాల వద్దనేది పెద్ద విషయం కాదు. మనం నిజంగా చాలా కఠినంగా 4 విడతలు లాక్డౌన్ 1, లాక్డౌన్ 2, లాక్డౌన్ 3, లాక్డౌన్ 4, ఈ 4 విడతల లాక్డౌన్ని చాలా కఠినంగా అమలు చేస్తాం. ఎందుకంటే కనీసం రోడ్డు మీద, మా ఇల్లు రోడ్డు పక్కన ఉంటుంది, కనీసం రోడ్డు మీద బండి కూడా తిరగలేదు. చాలా కఠినంగా మనం పాటించాం, అయినా ఆగలేదు. అది నిజంగా మన ముఖ్యమంత్రి అన్నట్టుగాను అది ఎక్కడో ఏదో విధంగా పుడుతూనే ఉంటుంది. దాంతో కలిసి బతకడం మనం నేర్చేసుకోవాలి. చివరికి అదే అయ్యింది, అదే వాస్తవమైంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చేయెత్తేసింది. ఇంకా మేము కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. ఇంక ఎవరికి వారే
రక్షించుకోవాలి, ఎవరికి వారిని కాపాడుకోవాలి. అనవసరమైన తిరుగుళ్ళు, అనవసరమైన పరిస్థితులు కాకుండా ఎవరికి వారే భద్రత కాపాడుకుంటూ, ముఖ్యంగా చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని కాపాడుకుంటూ ఉండమని ప్రభుత్వం చెప్పి పట్టింది. ఈ విస్తరిస్తున్న ఈ వ్యాధి ఆపై ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఎంత భయంకరంగా మారిందంటే గమనించండి. 2 రూపాయల సరిపే సరుకులు ఈరోజు 4,000 రూపాయలు అయ్యాయి. గమనించండి, 10 రూపాయలు ఉన్న ఆటో బాడుగా 5 రూపాయలు అయ్యింది. ఎక్కడికి మరోపక్క ప్రజలకు పనులు లేవు, 3 నెలలుగా పనులు లెక్క ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక పరిస్థితి ఎంత రకంగా కుదేలైంది, అంత రకం కుదేలైంది. ఇంకా కరోనా వచ్చినా బతకలేం, అది రాకపోయినా బతకలేం అన్న పరిస్థితి ఒకటి కళ్ళకు స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే కరువు ఆ రకంగా పనిచేస్తుంది, ఎకనామిక్ డౌన్ఫాల్ ఆ రకంగా తయారైంది. గమనించండి, వాళ్ళే తప్పట్లేం. వారు 10 రూపాయలు పెట్టినా అది ఇద్దరిని ఎక్కించుకోవాలి, 50 రూపాయలు. అంత చేసినా ఆటోలు ఆలేడు అంటే ఎంత చేసినా మా కనీసపు ఆదాయం మాకు రావట్లేదండి అని వాళ్ళు ఏడుస్తున్నారు. ఇలాగా ఎవరి బాధలకు ఉన్నాయి. సో ఆర్థిక పతనం ఆఫ్కోర్స్ మా నాన్నగారితో పాటు అందరూ చాలా నేను ఆశ్చర్యపోయాను. కిలకట్ల టీచర్ మా మేడం ఒక ఆయన, నా బాధ దేవజండు, ఇలాగా రవి జకరయ్య గారు, ఇలా చాలామంది సంవత్సరంలో గొప్ప గొప్పలందరూ కూడా, గొప్పలు కాకపోయినా ప్రతి వారు భయంకరమైన చరణ మరణాలు 5 నెలలు చవి చూశాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ చూసి నాలో భయం రావట్లేదు, కానీ ఒక ఆనందం వస్తుంది. ఏంటో నా ప్రభువు అక్కడ పెద్ద దూరంగా లేదు. రాత్రి పెద్ద ఉరుములు మెరుపులు వస్తున్నాయి. ఆకాశం వైపు చూస్తుంటే ఒక మెరుపు అలా పుట్టి అలాగా జస్ట్ కనిపించిపోయింది. నాకు బైబిల్లో యేసు ప్రభువు మాట గుర్తొచ్చింది. తూర్పున దిక్కున పుట్టిన మెరుపు పడమట దిక్కు ఎలాగెళ్తుందో మనిషి కుమారుని రాకడ ఆ రకంగా ఉంటుంది. అది అంటే మీరు అనుకున్న టైంలో విత్ ఇన్ ఆ బ్లింకింగ్ ఆఫ్ ఐ పోలన్నమాట, రెప్పపాటు కాలం అన్నాడు. ఈ కన్ను మూసేలోగా ప్రభు మధ్య రావడం, మృతైన వారు లేవడం, మనము రూపాంతరం పొందడం, అందరం ఏకమై మేఘమండలంపై మధ్యాహ్నం వెళ్ళిపోవడం. విత్ ఇన్ కన్ను రెప్పపాటు కాలంలో అందరిపోతుంది. ఇంకేముందండి, అబ్బా అక్కడి నుంచి జీవితం ఎంత ఆనందం, ఎంత దర్జా, ఎంత హాయి, ఎంత సంతోషం. ఒక రకం ఉత్సాహం. అబ్బో నేను మళ్ళీ మా అమ్మని చూస్తాను, మళ్ళీ మా నాన్నని చూస్తాను, మళ్ళీ మా బంధువుని చూస్తాను, నేను ప్రభువుని ముఖ్యంగా అంటిమించి నేను ప్రభువుని చూస్తాను, నా యేసు నా రక్షకుడు నేను చూస్తాను. దేని బిడ్డలారా, పౌలు అంటాడు, ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. ఇవన్నిటి యొక్క వెనకున్న తాత్పర్యము మనం ఒక దినాన్ని అక్కడ చేరుకోవాలి, రాకడికి సిద్ధపడాలి, ప్రభు రాజ్యం వెళ్ళాలి, గొర్రెపిల్ల పెళ్ళిని పాలు పొందాలి. ఆ ఎత్తబడే అనుభవాన్ని ఎవరు కూడా మనము మిస్ కాకూడదు, దాన్ని మనం దాటకూడదు. దాటిన తర్వాత ఇంకా తర్వాత 7 సంవత్సరాలు ఇదేం కరువు అండి, ఇదేం కరోనా అండి, ఇదేమి శ్రమలు అండి. ఆ వచ్చే 7 సంవత్సరాలు ఉంటే శ్రమలు గమనించండి. కరోనా వచ్చి 5 బాగుపడుతున్నారు, వస్తున్నారు. ఇదర్ డెత్ ఆర్ లివింగ్, సర్వైవింగ్, ఏదో రోజు జరుగుతుంది మొత్తానికి. కానీ అవి ఎలా కాదు, అటు చావను లేరు, ఇటు బ్రతకను లేరు. గంటల ప్రకటన గ్రంథంలో మనుషులు మరణాన్ని వెతుకుతారు, కానీ మరణం వారికి దూరం అయిపోతుంది. ఏం శ్రమ అండి? యేసు అంటాడు, లోకారం మొదలుకొని ఇప్పుడు దాకా అలాంటి శ్రమలు రాలేదు అంటాడు. అందుకే మనం పాడతాము, విడువబడుట బహుఘోరం అని. సో కాబట్టి మన దృక్పథంతో ఒకటి ఆ సంఘం ఎత్తబడినప్పుడు ఆ కండ్రెప్పపాటు కాలంలో ఎక్కడ మిస్ అయిపోతున్న భయం ఇప్పుడు మనకు ఉండాలి. అది అక్కడ మనం మిస్ కాకుండా ఉంటే చాలు, దర్జాగా ప్రభు రాజ్యాన్ని మనం జీవితాంతం యుగయుగాలు మనం బతకొచ్చు. సో కాబట్టి ఈ వాక్యాలు, ఈ మాటలన్నీ కూడా మనలను అక్కడ నడిపించాలి. వాక్యం అనే ఉదకము చేత మనం స్నానం చేయబడుతున్నప్పుడు మనము రాను 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 ముడత కలంకం లేని మహిమల సంఘంగా మనం మార్చబడాలి. మహిమ రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ఇది మన గురి అవ్వాలి. అది తప్ప మరో గురి మనకు ఉండడానికి లేదు, అది తప్ప మనకు ఆలోచనకి లేదు. గమనించండి. సో కాబట్టి యూదా గారు ఇవన్నీ చెబుతూ ఈ నేపథ్యంలో మన విశ్వాసాన్ని, మన రక్షణ, మన ఆత్మీయత, మన పొరుగును మనం ఎలా ముగించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని చెబుతూ గమనించండి. కొన్ని అని చెప్పాడు, నేను చెప్పినట్టుగాను జ్ఞాపకం చేసుకోమంటాడు. అది కొత్త ఏం కాదు, అపోస్తలులు ఈ విషయాలు మనకు ముందే చెప్పారు.
ముందే చెప్పారు కదా ఆ విషయాన్ని. యోధా గారు 5వ వచనంలో చెప్తాడు, ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగి ఉన్నారు కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు కొత్త విషయం చెప్పట్లేదు. యు నో ఇట్ వెరీ వెల్. సో ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ యూ. మీకు తెలుసు, కేవలం నేను మీకు గుర్తు చేస్తున్నాను అని గుర్తు చేస్తూ గమనించండి. ఈ తదుపరి భాగంలో అనగా 20, 21, 22, 23 వచనాల్లో, ఈ 4 వచనాలలో యూదా 4 ఆజ్ఞలు జారీ చేశాడు. నేను వీటిని ఆజ్ఞలు అన్నాను, హెచ్చరికలు అన్నాను. సో 4 ఆజ్ఞలను యూదా జారీ చేశాడు ఈ 4 వచనాల్లోన. రైట్. నేను వీటిని ఎందుకు ఆజ్ఞలు అన్నానంటే ఆ వాడిన భాష ప్రజెంట్ ఇంపరేటివ్ టెన్స్ అంటారు. ప్రజెంట్ ఇంపరేటివ్ యాక్టివ్ వాయిస్, లైక్ యాక్టివ్ టెన్స్. సో ప్రజెంట్ ఇంపరేటివ్ అంటే మనకు తెలుసు, ఇంగ్లీష్ భాషలో ఇంపరేటివ్ అంటే ఆజ్ఞ, కమాండ్. ఓకే, ఇంపరేటివ్ స్టేట్మెంట్ అంటారు, అంటే కమాండింగ్ స్టేట్మెంట్. సో ఆ రకంగా యూదా గారు ఈ 4 ఆజ్ఞల్ని సంఘానికి ఇస్తాడు. ఈ 4 ఆజ్ఞలు సంఘము ఖచ్చితంగా పాటించాలి. ఇవి 4 ఆలోచనలు కాదు, అభిప్రాయాలు కాదు. గమనించండి, ఆకాంక్షలు, అభిలాషలు కాదు. ఓకే, ఇష్టమైతే తీసుకుంటాం, లేదా మానేస్తాం. ఇవి కుదిరితే జరిగిస్తాం, కుదరకపోతే వాటిని మనం పక్కన పెడదాం. అవకాశం బట్టి మనం వాటిని ఉపయోగించుకుందాం, అవకాశం లేకపోతే మనం వాటిని కాస్త కొంతకాలం పక్కన పెడదాం అనడానికి ఇవి అలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు కాదు. ఇవి ఆజ్ఞలు, ఆదేశాలు. ఇవి ఆదేశం అన్నాక మనం పాటించాల్సిందే. ఓకే, దే ఆర్ నాట్ ది సజెషన్, దే ఆర్ ది కమాండ్మెంట్స్ అండ్ వీ హ్యావ్ టు ఒబే ఇట్. వీ హ్యావ్ టు ఒబే దెమ్. మనం వాటిని లోపడాలి, వినాలి, వాటిని మనం తల వంచాలి, వాటిని మనం స్వీకరించాలి, అంగీకరించాలి, వాటిని మనం ఆచరించాలి. ఎందుకంటే అవి ఆదేశాలు, అపోస్తులకు ఆదేశాలు, సంఘ పెద్దలకు ఆదేశాలు, దేవుని బిడ్డలకు ఆదేశాలు, దేవజనుల ఆదేశాలు, దేవుని యొక్క ఆదేశాలు, ఆజ్ఞలవి, వాక్యమిస్తున్న ఆజ్ఞలవి. ఆజ్ఞలు మనం శిరస వహించాలి. ఏమిటి ఆజ్ఞలు? గమనించండి, నేను చెప్పినట్టుగాను 4 వచనాల్లో యూదా 4 ఆజ్ఞలు ఇచ్చాడు. ముందు రాసుకుందాం, తర్వాత మనం ఒకటి క్షుణ్ణంగా మనం ధ్యానం చేసుకుందాం. ఆర్ విత్ మీ? రెడీగా ఉన్నారు కదా? ముందు రాసుకుందాము. నెంబర్ 1, కాచుకొనుడి. లేక కాచుకొని ఉండుడి. ఒకటి, కాచుకొని ఉండుడి. 2, కనికరము చూపుడి. 2, కనికరము చూపుడి. 3, కాపాడుడి. 3, కాపాడుడి. సేవ్. 4, కరుణించుడి. కరుణించుడి. మళ్ళా చెప్పుకుందామా 4 మాటలని? కాచుకొని ఉండుడి, కనికరము చూపుడి, కాపాడుడి, కరుణించుడి. యూదా మళ్ళా ఈ 4 అభిప్రాయాలు కాదు, దే ఆర్ కమాండ్మెంట్స్. ఎందుకంటే ఆ వాడిన లాంగ్వేజ్, మళ్ళీ అంటున్నాను, ఆ వ్యాకరణం, ఆ గ్రామర్ అంతా కూడా ప్రజెంట్ ఇంపరేటివ్ టెన్స్. ఓకే, ఇంపరేటివ్. మళ్ళీ ఇంపరేటివ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే కమాండ్మెంట్, ఆజ్ఞ, ఆదేశం. ఓకే, సో ప్రజెంట్ ఇంపరేటివ్ వరకు వాడాడు. గమనించండి. సో 4 మాట చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. కాచుకునిండుడి, కనికరము చూపుడి, కాపాడుడి, కరుణించుడి. గమనించండి. మొదటి మాటకు వస్తున్నాను. ఈ రాత్రి మొదటి మాట ధ్యానం చేసుకుందాం. అంటాడు యూదా, కాచుకునిండుడి. చూడండి 20 వచనం మరోసారి చూద్దాం. 20 వచనం, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. ఆ మాట నోట్ చేయండి, నా మెయిన్ పాయింట్ అది. ఆ మాట నోట్ చేయండి. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి.
ఇక్కడ కాచుకొనుడి అన్న మాటకు, కాచుకొనుడి అన్న మాటకు యూదా వాడిన మాట ఏమిటి అంటే టెరియో అనే పదం వాడతాడు. కాచుకొనుడి, టెరియో. ఆ మాటకు అసలుసలైన అర్థం ఏమిటి అంటే కోటను కాపలా కాయడానికి కాపలా కాయవాడు ఎలా నిల్చుంటాడో ఆ రకంగా కాచుకొని నిలబడ్డం. స్టాండింగ్ ఇన్ అటెన్షన్ ఆర్ వాచింగ్. స్టాండింగ్ ఇన్ వాచింగ్. మీకు అర్థం కదా? ఒక కోటను కాపాడే సైనికుడు, కాపలాదారు, కోట బృతినడి ఎట్నుంచి ఎవరు వస్తారని రెప్పవేయకుండా ఏ రకంగా ఆయన రోడ్డు వైపు చూస్తూ కాచుకొని నిలబడతాడు. వాచింగ్, విజిలెన్స్ పెట్టి రెప్పవేయకుండా చూస్తూ ఏ రకంగా తాను కాపాడాలి, కోటను కాపాడాలి అన్న ధ్యేయంతో ఒక సైనికుడు ఏ రకంగా నిలబడి కోటను కాచుకుంటూ నిలబడతాడో ఆ రకంగా నిలబడ్డం, కాచుకొని నిలబడ్డం. గమనించండి, యూదా ఇక్కడ విషయంకి వస్తే యూదా అంటాడు, మీరు ఆ రకంగా నిలబడండి. ఏ రకంగా అంట? దేవుని ప్రేమలో నిలిచినట్లుగా కాచుకోండి, లేకపోతే కాచుకుంటూ నిలబడండి, లేక దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా సో దట్ యు ఆర్ నాట్ డ్రిఫ్టెడ్ అవే ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆ ప్రేమ యొక్క పరిధిలో నుంచి, ఆ ప్రేమ యొక్క పరిధిలో నుంచి, ప్రభావంలో నుంచి మీరు ప్రక్కకి తొలగిపోకున్నట్లుగా జాగ్రత్తగా మీరు ఏ స్థితి వచ్చినా సరే, మీ మీదకి ఎంతటి ఒత్తిడి వచ్చినా, ఎలాంటి క్లిష్టమైన సంక్లిష్ట పరిస్థితి మీకు ఎదురైనా ఆ ప్రేమలో నుంచి మీరు ప్రక్కకి వెళ్ళకున్నట్లుగా జాగ్రత్తగా ఆ ప్రేమలో అంతం వరకు నిలిచి ఉండండి. మరణం దాకా ప్రయాణించండి. గమనించండి, పౌలంటాడు, సర్పం తన కీర్తి చేత అవలను మోసగించిందో మిమ్మల్ని కూడా ఆ క్రీస్తు ప్రేమ నుంచి పక్కలాగే ప్రయత్నం చేస్తాడు. అఫ్కోర్స్ ఇదే పౌలు మాట్లాడుతూ క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాబు వాడు ఎవడని సవాల్ విసిరాడు. సో కాబట్టి క్రీస్తు ప్రేమ నుంచి ఇలాంటి దొంగ బోధకులు, దుర్బోధకులు, ఇలాంటి స్థితిగతులు ఎన్నో సరే అంటున్నాను, నీకు దేవుని ప్రేమలో ఉన్నప్పుడు ఆ ప్రేమ నుంచి నేను ఏది కూడా బయటకు లాగకుండా చూసుకో. ఆ ప్రేమ నుంచి అడుగు బయట పెట్టకుండా చూసుకో. ఆ ప్రేమలో కలకాలం అంతంగా నిల్చుండే చూసుకో. మరణం వరకు ఆ ప్రేమలో నమ్మకం ఉండేలా చూసుకో. గమనించండి, నేను ఎలాగైనా సరే ఆ ప్రేమకు దూరము చేసే పరిస్థితులు నీ దగ్గర ఎన్నో వస్తాయి. కానీ యేసు మాటలు జ్ఞాపకం చేసుకో, నా గొర్రెలు ఎవడు వాటి నా నుంచి అపహరింపలేడు, నా చేతి నుంచి ఎవడు వాటి లాక్కెళ్ళలేడు, నా ప్రేమ నుంచి ఎవడు వాడిని దూరం చేయలేరు. గమనించండి, ఈరోజు ఒక విషయం చెప్తున్నాను దేని బిడ్డారా, ఇక్కడ దేవుని ప్రేమ అన్నప్పుడు ఇది ప్యాసివ్ కాదు, యాక్టివ్ లవ్. యాక్టివ్ లవ్ అంటే గమనించండి, మనము దేవునిపై చూపే ప్రేమ కాదు. ఇక్కడ యూదా గారు మీరు దేవుని ప్రేమలో అన్నప్పుడు గమనించండి, మనము దేవుణ్ణి ప్రేమించడం కాదు, దేవుడు మనలను ప్రేమించిన ప్రేమలో, అనగా సిలువ ప్రేమలో, అనగా కలువరి ప్రేమలో, రక్షణ కలిగించిన ఆ క్రీస్తు ప్రేమలో దేవుడు మన ఎడల ప్రత్యక్షపరిచిన, దేవుడు మనల్ని నిక్షిప్తపరిచిన, దేవుడు మనల్ని రక్షించుకున్న ఆ ప్రేమలో మనం గమనించండి, మనము దేవునిపై చూపే ప్రేమ కాదు. యూదా అంటాడు, మనం ముందు కాదు, ఆయనే ముందు మనం ప్రేమించాడు. సో కాబట్టి ముందు దేవుడు, తర్వాత నువ్వు ప్రేమించావు దేవుడిని. సో దేవుని బిడ్డలారా, ఆ ప్రేమలో ఏ ప్రేమ అయితే నిన్ను నీ పాపను రక్షించిందో, ఏ ప్రేమ అయితే నీ కోసం మనిషిగా మారి భూమిపై దిగొచ్చిందో, ఏ ప్రేమ అయితే నీ పాప శాపాన్ని మోసి శిలువలో ప్రాణం పెట్టిందో, ఏ ప్రేమ అయితే నీ పాపమంతా కడిగి నేను పరిశుద్ధులను చేసి అర్హత లేకపోయినప్పుడు కూడా నిన్ను తన పరిశుద్ధ సన్నిధికి రానిచ్చిందో, ఏ ప్రేమ పుణ్యమంటి రోజు ఇలాగ ఆరోగ్యంగా ఆనందంగా ఉండి పిల్ల పాపలతో భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటున్నామో,
ఆ ప్రేమలో నుంచి ఏ కారణం చేత కావచ్చు, ధనము కావచ్చు, ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, అంత చందం కావచ్చు, వెండి బంగారం కావచ్చు, బంధు బలం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ ప్రేమ నుంచి ప్రక్కకెళ్లకుండా జాగ్రత్త పడు. ఆ ప్రేమలో పదిలపరచబడు. ఆ ప్రేమలో పునాది వేసుకో. ఆ ప్రేమకు దూరం కాకుండా చూసుకో. అప్పుడు పిచ్చుకో ప్రార్థన చేస్తుంటాను, ప్రభువా లోకంలో ఎవరు దూరం బతికగలము, కానీ నీకు దూరం అయితే బతకలేను. దాన్ని దేవచన చక్క రాస్తాడు, క్షణమైన గడవద్దు తండ్రి నీ కృప లేకుండా, నీ ప్రేమ లేకుండా. వాళ్ళు మనకు రాస్తాడు, ఒక్క క్షణమైన ఆ ప్రేమ దూరం అయితే నేనేమైపోతా నాకే తెలియదు. ఎందుకని బతుకుతుంది ఆ ప్రేమ కొరకు, ఆ ప్రేమలో, ఆ ప్రేమను బట్టి. ఏ ప్రేమది? నేను రక్షించుకున్న శిలువ ప్రేమ. పదములు సరిపోవు ఆ ప్రేమ చెప్పడానికి. పదములు చాలని ప్రేమ, స్వరములు సైతం వర్ణించలేని అద్భుతమైన పరలోక ప్రేమ, ప్రభువు ప్రేమ. ఆ ప్రేమ నుంచి నువ్వు బయటికి వెళ్ళకుండా, ఆ ప్రేమలో నువ్వు బలంగా ఉంటే ఛాలెంజ్ చేస్తాను, ఎవడు ఏం చేయలేడు. వాళ్ళంటాడు, మరణమైన, జీవమైన, ఉన్నవైన, రాబోవైన, వస్తున్నతైన, కరువైన, కట్టుకమైన, ఉపద్రవమైన, దేవదూతైన, అధికారులైన, ఉన్నవైన, రాబోనమైన, లేక సృష్టించబడిన మరి ఏది కూడా ఆ ప్రేమ నుంచి నన్ను ఎడబాపలేదు. ఎందుకని? అంత లోతుగా ఆయన ప్రేమలో పాతుకుపోయాడు. అంతగా ఆయన ప్రేమలో పాతుకుపోయాడు. అంటే బిడ్డలారా, నీకు ఈ ప్రేమ అర్థమైతే, ఈ సిలువ ప్రేమ, కలువరి ప్రేమ నీకు అర్థమైతే, ఈరోజు సవాల్గా మాట్లాడతాను. అంటే మీరు నా నుంచి వింటున్నారు ఈ బోధలు, నేను బోధ ఎన్నో వింటుంటాను. ప్లస్ ఒక థియలాజికల్ టీచర్గా, ఒక అంటాడు, నేను నమ్మిన వాడు. సో కాబట్టి ఆయన హూమ్ ఐ హావ్ బిలీవ్డ్, నేను ఎవరిని నమ్ముకున్నానో, ఎవరిని ఆరాధిస్తానో ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎంత ప్రేమమయుడు, ఆయన ఎంత మంచివాడు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతుంది. కాబట్టి ఎంతమందిని చెప్పినా గమనించండి, చదువుతాను, వింటాను, కానీ అవేవి నా విశ్వాసాన్ని ఇప్పుడుదా కదపలేకపోయాయి. ఎందుకని? ఆ ప్రేమ నాకు అర్థమైంది. కాబట్టి అంటాను, ఈరోజు నువ్వు గంటకో కేసం, గడికో కేసం వేస్తున్నావంటే, కాసేపు ఈ సంఘం, కాసేపు ఆ సంఘం అంటున్నావంటే, కాసేపు ఈ పద్ధతి, కాసేపు ఆ పద్ధతి అంటున్నావంటే, కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ అడుగు వేస్తున్నావు అంటే, అంటాను, నీకు దేవుని ప్రేమ అర్థం పడదు. నేను సంఘానికి చాలా సవాల్గా మాట్లాడతాను. నిజంగా ఒక వ్యక్తికి దేవుని ప్రేమ అర్థమయ్యి ఉంటే, నువ్వు ఏ డినామినేషన్, నువ్వు ఏ సంఘం వెళ్తావో, మీ ఫాదర్ ఎవరో, నువ్వేమే వాక్యం విన్నావో, నువ్వు రక్షించబడ్డావో, నువ్వు ఏ వాక్యం చదువుతున్నావో, ఎలాగ నువ్వు దేవుళ్ళని పెంచబడుతున్నావో నాకు తెలియదు. కానీ ఈరోజు నేను చెప్పే సవాల్తో కూడిన మాట ఏమిటంటే, నీకు దేవుని ప్రేమ అర్థమైతే లోకంలో ఏ ప్రేమ నీకు అర్థం కాదు. నీకు బురకెక్కదు, అది నీకు పిచ్చిగా అనిపిస్తుంది. నీ జీవితం మారిపోద్ది. నీ యొక్క థింకింగ్ ప్యాటర్న్, నీ ఆలోచన తీరు మారిపోద్ది. నీ యొక్క విధానం మారిపోద్ది. ఇంకా నీకు దేని మీద మనసు వెళ్ళదు. చూడండి, అప్పుడు మన కుర్రోళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలో పడతారు. వాళ్ళకి టైం కనపడదు. అమ్మ మాట కనపడదు, నాన్న మాట కనపడదు, పిల్లల మాటలు కనపడదు, లేకపోతే పక్కల మాటలు కనపడదు. వినటానికి పెద్దలు కూర్చోబెట్టి, బాబు నాయన తప్పురా, ఇది జీవితం నాశనం అయిపోతుందా, భవిష్యత్తు పాడైపోతుందిరా, అనవసరం జీవితం చేతులారా నీ జీవితం నాశనం చేసుకోరా అని ఆడి చెప్పిన, అమ్మ తల్లి బంగారం వద్దమ్మా, జీవితం నాశనం చేసుకో తల్లి అని ఆ పిల్లకి చెప్పినా ఎక్కడ మనం మాట్లాడాలి. ఎందుకని? ఆ పిచ్చి పెట్టింది. దానికే ప్రేమ గుడ్డిది అంటారు. అంటాను, ప్రేమ గుడ్డిదే తేవాలని, ప్రేమే కాదు, అది రాంగ్ స్టేట్మెంట్. అది స్టేట్మెంటే తప్పు. అసలు అది పిచ్చెక్కింది. వాళ్ళకి జున్ను అంటే ఇంగ్లీష్తో. వాళ్ళకి ఇంకా హిందీలో దివానికి అంటారు, అల్లిపోయాడు. ఇంకా మళ్ళాంటి పెద్దవాళ్ళని కూర్చోబెట్టి, అంటే జీవితాన్ని అనుభవించాం, ఒరే బాబు ప్రేమ వేరు, జీవితం వేరురా, సంసారం పడిన తర్వాత అన్ని మర్చిపోతావు, ఇది సంసార జీవితం, ఇది జీవితం అని కాస్త జీవితాన్ని కాస్త కొంతకాలం జీవించిన మనబోటి పెద్దవాళ్ళం వాళ్ళని కూర్చోబెట్టేసి నచ్చ చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఒక పాపకి అలాగే నచ్చ చెప్పాను, చాలా చెప్పాను, వాళ్ళ అమ్మ నాన్న చెప్పాను, నేను చెప్పాను. ఆ పాపకి అర్థం కాదు. ఎందుకంటే మరి ప్రేమ పిచ్చిలో పడ్డది. గమనించండి, అమ్మాయికి అర్థం కాలే, అబ్బాయితో లేచిపోయింది. తర్వాత పిల్లలకి అన్నది, ఇప్పుడు వదిలేసిపోయాడు. ఇప్పుడు లబోదీవ్ అంటుంది, ఆ రోజు మీ చెప్పిన మాట వినలేదని బాధపడుతుంది.
ఎందుకు అంటున్నదంట, వారికి ఆ టైంలో ఆ పిచ్చిలో వేరేవేవి వాళ్ళ మైండ్లో రావు. అంటున్నాను, ఆ ప్రేమకి అంత పిచ్చి ఉంటే అన్నను కలువరి ప్రేమ, నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ, నా పాప శాపను మోసిన ప్రేమ, ఈ ప్రేమలో ఇంకెంత పిచ్చి ఎక్కాలి. ఈ ప్రేమ ఇంకెంత మన హృదయాన్ని అల్లుకుపోవాలి. ఒక్కసారి ఏంటంటే దేవుని ఒక్కసారి నీకు ఆ సిలువ ప్రేమ, ఆ యేసు ప్రేమ ఒక్కసారి ఒక వైరస్ లాగా నీకు పట్టేస్తే, నిన్ను అల్లుకుపోతే ఆ ప్రేమ అంటున్నా కదా, లోకంలో దేని మీద నీ మనసు వెళ్ళదు. పిచ్చి పట్టి రాత్రి పొగలు దేవుడు అని ఏడుస్తావు. ఇంకా దేని మీదకి సోకులు, సిగ్నదాలు, సరదాలు, శిఖర్లు, లేకపోతే ఆహారం, భోజనం, ఏమి తిందామా, ఏం ధరించుకుందామా, ఏమి త్రాగుదామా, ఎలా ఉందామా, వేటి పైకి నీ మనసు పోదు. ఆ ప్రేమ జీవితాంతం ఆ ప్రేమలో పర్యటిస్తావు. కళ్ళు తెరిచిన నీవాయ, కళ్ళు మూసి నీవైనట్టుగాను, నీ కళ్ళు తెరిచిన కళ్ళు మూసిన ఆ ప్రభు ప్రేమ తప్ప నీకు కంటికి ఏది కనబడదు. అందుకంటాడు, ఆ ప్రేమలో ఏ ప్రేమ రక్షించుకుందో ఆ ప్రేమలో నిలిచి ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు కాచుకోగలిగితే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సేవ్ యువర్ సెల్ఫ్, కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ లవ్, స్టాండ్ ఫర్మ్ ఇన్ దట్ లవ్, ఆ ప్రేమలో కదిలిపోకుండా, ఏ నచ్చేసి ఏం అవ్వకుండా, మనసు పోనివ్వకుండా, ఆ సిలువ ప్రేమలో మీరు స్థిరపరచబడిన వారే, ఆ ప్రేమలో కదలకుండా నిలబడ్డ మీకు చేతనైతే ఛాలెంజ్ అంట, ఎవడినా సరే మిమ్మల్ని ఏం చేయలేరు. మీ విశ్వాసం గారు ఇంచు కూడా కదపలేరు. ఎందుకని ప్రేమలో మీరు పాతుకుపోయారు. అందుకంటాడు, ఆ ప్రేమలో ఏ ప్రేమలో మీ ఎల్ల కనపరచబడిన, మీ ఎల్ల ప్రత్యక్షపరచబడిన, బయలుపరచబడిన, సిలువలో ఎంత బాహాటంగా బయలుపరచబడిన ఆ సిలువ ప్రేమలో, ఆ కలువరి ప్రేమలో నిలిచినట్లుగా మిమ్మల్ని మీరు కాచుకోండి. అయితే ఒక విశ్వాసి ఆ విధంగా ఆ దేవుని ప్రేమలో తొలగిపోకుండా, అడుగు బయటపెట్టకుండా, కదిలిపోకుండా, సుస్థిరంగా అంతం వరకు ఆ ప్రేమలో పాతుకుపోయి, అంతం వరకు, మరణం వరకు ఆ దేవుని ప్రేమలో ఒక విశ్వాసి నిలకడగా నిలబడాలి అంటే, పౌలు యోధ అన్నట్టుగాను ఆ ప్రేమలో స్థిరంగా కడ వరకు నిలిచి ఉండాలి అంటే అందుకు 3 పనులు చేయమంటాడు యోధ. ఏంటా 3 పనులు? ఇప్పుడు చదువుతానండి వాక్యం ఒకసారి. 20 వచనం మరొక మారు 3 పనులు చేయమంటాడు. ఏంటా 3 పనులు అంటే, నెంబర్ 1, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. 2, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. 3, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు. మీరు గమనించాలి, ఈ 3 మాటల్లో కామన్. చూ అన్నాడు, చేయొచ్చు, కట్టుకొనుచు, ప్రార్థన చేయొచ్చు, కనిపెట్టుచు. వీటిని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటారు. ప్రజెంట్ పార్టిసిపుల్ టెన్స్ అంటారు. తెలుసా అర్థం ఏంటో? ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే అచ్చమైన తెలుగు వ్యాకరణంలో అసమాపక క్రియ అంటారు. అంటే సమాప్తము కాని పని, అసమాపక క్రియ. గమనించండి, యూత్ ఎక్కడ 3 అసమాపక క్రియాపదాలు వాడతాడు. అంటే ఇవి కొనసాగాలి, ఒకరోజు 2 రోజులు అయిపోయే వ్యవహారం కాదు. దాని మళ్ళంటారా, క్రిస్మస్కో, న్యూ ఇయర్కో కాదు, 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో తీరిపోయే ముచ్చట కాదు. ఇది మనము మహిమ రాజ్యం చేరేదాకా మనము తప్పకుండా కంటిన్యూస్గా ప్రభు రాకడొచ్చేదాకా, లేకపోతే చెప్పనివ్వండి, ఆయన రాకడో మనం పోకడో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ముందేది అది, ఈ అంతం వరకు ప్రభు రాకడ దాకా మనము వీటిలో మనం కొనసాగాలి కంటిన్యూస్గా, రోజు పై రోజు. గమనించండి, ఇలా చెప్తే ఈ 3 మన దినచర్యగా మారిపోవాలి. పొద్దున్నలాగానే బ్రష్ చేసుకోవడము, కలకలు తీసుకోవడము, స్నానం చేయడము, టిఫిన్ తినడము, భోజనం చేయడము, పని పళ్ళకి వెళ్ళడము ఇత్యాది విషయాలకైతే మనకు దినచర్యగా మారిపోయాయో, ఈ 3 కూడా మనకు దినచర్యగా మారిపోవాలి. పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, పార్ట్ ఆఫ్ అవర్ లివింగ్, పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్.
మన మన దినచర్య మారిపోవాలి. వాటిని మనము చచ్చేదాకా పలానప్పుడు చేయనంటే కాదు, గమనించండి, కొంతకాలం చేసి తర్వాత మానేస్తుంటే కాదు, మళ్ళీ అంటాను కాటికి పోయేదాకా వాటిని మనం కొనసాగించాల్సిందే. కంటిన్యూస్ టెన్స్ అందుకే వాడతాడు, కట్టుకొనొచ్చు, చేయుచు, ప్రజెంట్ పార్టిసిపుల్ అందుకే వాడతాడు. మళ్ళీ అంటున్నాను 3 రోజులతో అయిపోయే ముచ్చట కాదు ఇది, మరణం వరకు మనం వాటిలో కొనసాగించాలి. ఏంటంట మళ్ళా నెంబర్ 1, మీరు విశ్వసించిన పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. లేక దాని అసలైన భావం ఏంటంటే మీరు పరిశుద్ధమైన, మీరు నమ్మిన ఆ పరిశుద్ధమైన విశ్వాసం మీద మీరు కట్టబడండి. ఫౌండేషన్ చాలా ముఖ్యం, పునాది చాలా ముఖ్యం. పునాది బలంగా ఉంటే ఎవడో బిల్డింగ్ పడగొట్టలేడు. తుఫాను రాని వేసినట్టుగాను వాన వచ్చింది, గాలి విసిరింది, కానీ ఆ గోడ లేక ఆ ఇల్లు పడిపోలే. ఎందుకని? పునాది బలంగా ఉంది. రాతి మీద పునాది వేసుకున్నాడు కాబట్టి వర్షం వచ్చినా గాలి వీసినా ఆ ఇల్లు పడిపోలేదు. అందుకని మీరు పునాది కట్టుకుంటే మీకు ఎవడో ఏం చేయలేడు. ఏ అమ్మగారు ఏ అయ్యగారు వచ్చేసి బ్రదరు సిస్టర్ అని చెప్పేసి మిమ్మల్ని అలా చేసి ఇలా చేసి అక్కడ రండి, ఇక్కడ రండి, ఆ కోట రండి, ఈ కోట రండి, ఈ ప్రాంతంకు రండి, ఆ ప్రాంతం రండి, లేకపోతే నా దగ్గర రండి అని ఇలా ఎంతమంది పిలిచినా ఛాలెంజ్ చేస్తాను, మీరు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరంటే మీ పునాది కరెక్ట్గా ఉంది కాబట్టి. ఈరోజు ఆదివారం ఒక చర్చికి, సోమవారం ఒక ప్రార్థన కోవడానికి, మంగళవారం ఒక ప్రార్థన కోవడానికి, ఇలా ఎవడో కోట పడితే అక్కడికి వెళ్ళిపోతున్నావు. ఎడలంటే మళ్ళీ అంటున్నాను, అది నువ్వు భక్తి అనుకుంటున్నావు తల్లి, అది నువ్వు భక్తి అనుకుంటున్నావు ఆయన. నేను అంటున్నాను అది భక్తి కాదు, అది భక్తిహీనత. నీ పునాది సరిగా లేదు. నీ పునాది కరెక్ట్గా ఉంటే ఛాలెంజ్ చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళవు. నీ సంఘ క్రమాన్ని మీరి నువ్వు ఎక్కడికి వెళ్ళవు. ఈరోజు నీ సంఘ క్రమాన్ని దాటి వెళ్తున్నావు. పైకి వెళ్ళడం కాకుండా నువ్వు వెళ్ళడమే మహా తప్పు అంటే మహా తప్పు. అది వెళ్ళడం తప్పే తప్పు, తప్పున్నారా తప్పు. అది నువ్వు వెళ్ళడమే ఒక తప్పు అంటే నీతో పాటు మరొకరు తీసుకెళ్తున్నావు, అది ఇంకా భయంకర పాపం. అది ఎందులో చేస్తుంటే కారణం నీ పునాది సరిగా లేదు. నీ పునాది సరిగా లేదు. నువ్వు నిజంగా అంటున్నాను, నువ్వు బహుశా ఏ అద్భుతాలు, ఏ స్వస్థతలో, ఏ సూచక్రియలో, ఏ ప్రవచనాలు, ఏ ఆత్మలు జరుగుతున్న ఈ హడావుడి వ్యవహార టచ్ అని పడిపోవని ఇలాంటివేవో చూచి నువ్వు ప్రభులోకి వచ్చావు. కానీ నువ్వు వాక్యాన్ని విని రాలే, నువ్వు వాక్యాన్ని బట్టి నువ్వు రాలే, నువ్వు వాక్యము ద్వారా కనబడే వ్యక్తి కావు. గమనించండి, పేతురు అంటాడు, మీరు అమూల్యమైన వాక్యము ద్వారా జన్మించంటారు. మీరు వాక్యము ద్వారా పుట్టినరైతే అక్షయ బీజం, దేవుని వాక్యం అనబడిన అక్షయ బీజం ద్వారా మీరు పుట్టినారైతే సవాల్ చేస్తాను అంటే మీరు పరిగెట్టరు. ఎక్కడ పరిగెడతారు? ఎక్కడ వాక్యం పరిగెడతారట. వాక్యం కోసం ఆకలితో ఉంటారు. ఈరోజు అద్భుతాల కొరకు అంటాను, సంఘాల్లో క్రైస్తవులు అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు, ఆశీర్వాదాల కొరకు, ఇలాంటి పడిపోవడాలు లేకపోతే తూలిపోవడం లాంటి ఆత్మ కార్యాల కొరకు ఉన్న ఆసక్తి, ఇంట్రెస్ట్ ఎంతమంది క్రైస్తవులకి వాక్యంపై ఉంది చెప్పండి? ఎంతమంది విశ్వాసులకు అంత ఇంట్రెస్ట్, అంత ఆసక్తి వాక్యం పొంది నేను వాక్యం నేర్చుకోవాలి? అబ్బే లేదే. వెళ్ళాలి, తల ఉంచాలి, ఆయన చెయ్యేసేయాలి, ఇవి కింద పడిపోవాలి, ఇవి ఏదో అయిపోవాలి, అదే పెద్ద భక్తి. వాక్యంతో అవసరం లేదు. కానీ మర్చిపోకండి, ఒక దినాన్ని రక్షించేది వాక్యం కాదు. ఇంకో మాట చెప్పనా, ఒక దినాన నిన్ను రక్షించేది వాక్యము. ఇంకో మాట చెప్పండి, యోహాను 12 ప్రకారంగా ఒక దినాన నిన్ను తీర్పు తీర్చేది కూడా వాక్యమే. అందుకంటున్నాను, వాక్యానికి ప్రయారిటీ ఇవ్వండి, వాక్యాన్ని విలువ ఇవ్వండి. వాక్యం అనే పునాది మీద మీరు కట్టుకోండి. మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన విశ్వాసం అది. పౌలంటాడు, నశించిపోయే సువర్ణం సైతము అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడిన కదా,
దేనికంటే నశించిపోతున్న సువర్ణం కంటే బంగారం చెప్పి పడిసెచ్చే దేవుని బిడ్డ నశించిపోతున్న ఆ బంగారం కంటే మరింత బంగారం లాంటిది అంటే కీర్తనగాడు, అది బంగారం కంటేను విస్తారం మేరీ బంగారం కంటేను ఘోరదగినది, నశించిపోయే సువర్ణం కంట ఎన్నో కోట్ల రెట్లు అమూల్యమైనది నీ విశ్వాసం. అంటున్నాను, ఏ విశ్వాసము ద్వారా నువ్వు రక్షణలోకి వచ్చావు? ఏమి నమ్మి నువ్వు దేవునిలోకి వచ్చావు? ప్రభు నామం బట్టి ప్రార్థించేవాడు ఎవడు? వాడు రక్షించబడును. అలా ప్రార్థించంటే వాక్యం వినాలి, విశ్వసించాలి. విశ్వసించే వాక్యం వినాలి. ఆ వినుట క్రీస్తు గురించిన వాక్యం ఉండాలి. అలా వినాలంటే చెప్పాలి, అలా చెప్పాలంటే పంపించబడాలి. రోమా 10 పెద్ద లిస్ట్ ఇస్తాడు, గమనించండి. లిస్ట్ ఏంటంట వినండి. ముందు పంపించబడాలి అనగా సువార్తికుడు, వాక్యం చెప్పే వ్యక్తి అపోస్తులు పంపించబడాలి. పంపించబడిన వాడు అపోస్తులుడు, మిషనరీ. గమనించండి, ఆ పంపించబడ్డవాడు ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? వాక్యం ప్రకటించాలి. ఆ ప్రకటించిన వాక్యం వినాలి. ఏ వినాలి? క్రీస్తు గురించిన వాక్యం. ఏది కూడా అద్భుతాలు, స్వస్థత కాదు. ముఖ్యంగా గమనించండి, యేసు ప్రభు గుడ్డు కళ్ళు తెరిచాడు, యేసు ప్రభు మూగలం మాట ఇచ్చాడు, యేసు ప్రభు చచ్చిపోయి బతికించాడు. ఇవి కాదు వినాల్సింది. యేసు ప్రభు నీ యొక్క నా యొక్క పాపం కోసం ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. అది నువ్వు వినాలి. అద్భుతాలు క్రైస్తవ విశ్వాసానికి పునాది కాదు. పునాది ఏంటంటే ఆయన జనన మరణ పునరుద్ధానాలు. ఈ 3 పునాది. పౌలు అంటాడు, లేఖన ప్రకారం క్రీస్తు మరణం చనిపోయాడు, లేఖన ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖన ప్రకారం 3 దినాలు లేచాడు. ఇది పునాది. స్వస్థతలు, అద్భుతాలు కాదు. మళ్ళీ వాడు వ్యక్తి కష్టమా? నా దేవుడు స్వస్థపరిచే దేవుడు, బ్రతికిన దేవుడు. నేను కాదంటలేదు. కాకపోతే అవి పునాది కాదు. పునాది ఏంటంటే ఆయన నీ కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ తిరిగి లేచాడు. అది వినాలి నువ్వు, అది వినాలి. సో అలా వినాలి. ఆ విన్న దాన్ని విశ్వసించాలి. ఏం విశ్వసించాలంట? మళ్ళా ఏం విశ్వసించాలి? అద్భుతాలు, సూచక్రియలు, ఆశీర్వాదాలు కాదు. ఏం విశ్వసించాలి? యేసు నీ పాపం కొరకు మరణించి తిరిగి లేచాడు అన్న సత్యాన్ని నీవు విశ్వసించాలి. ఆ విశ్వాసం నిన్ను ప్రార్థన నడిపించాలి. ఆ ప్రార్థన రక్షించాలి. ఎంత ఉంది అంటే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనం రక్షించింది ఏది? విశ్వాసమే కదా. ఏ విశ్వాసము? మనం వినడం వల్ల వచ్చిన విశ్వాసం. ఏం విన్నాము? యేసు గురించిన వార్త. ఏంటా వార్త? మన పాపం కొరకు యేసు మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు అని ఇప్పటికీ సజీవుడు. ఈరోజు ఈ విశ్వాసం ఏది? యేసు ప్రభు అని నీ నోటి తప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లోండి లేపనని హృదయమందు నీవు విశ్వసించిన ఎడల రక్షింపబడింది. ఆ విశ్వాసం ద్వారా కదా నువ్వు ప్రభులోకి వచ్చింది కదా. ఒక పాపి రక్షించబడి ప్రభు వైపు తెప్పడేది. లేదంటే ఒకవేళ నీ విశ్వాసం అలాగుందా? కొలత వేసుకో, ఒకసారి టాలీ చేసుకో, ఒకసారి నీ విశ్వాసాన్ని మరొకసారి దాన్ని పరీక్షించుకో. తప్పే లేదుగా, పరీక్షించుకో. నేను యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానం నమ్మి వచ్చావా? అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, ఆశీర్వాదాలు, రోగాలు పోవడం, ఇల్లు కట్టబడిపోవడం, ఉద్యోగాలు అవడం, ఇవి చూసి వచ్చావా? ఏమి నమ్మి వచ్చావు? ఒకవేళ వాటి నమ్మి వస్తే నీ విశ్వాసం సరైనది కాదు. క్రైస్తవ విశ్వాస పునాది ఏంటంటే యేసు క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానాలు మాత్రమే. ముఖ్యంగా మరణ పునరుద్ధానాలు మాత్రమే. 1 కొరింథీ 10 ఇందులో చదువుకోండి. లేఖనం ప్రకారంగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు, లేఖన ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖన ప్రకారంగా 3వ రోజున తిరిగి లేచాడు. దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్. అది కానీ వేరే ఏ పునాదైనా అది పునాది కాదు. అలాంటి పునాదిపై విశ్వాసం కట్టుకున్నవారు దేవుని ప్రేమలో ఎక్కువ కాలం నిలబడలేరు. వారి విశ్వాసం సరైనది కాదు. కాబట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను చెప్పే నా ఉపన్యాసం, నా ఉపదేశం. ఆ విశ్వాసం, మీరు ఏ విశ్వాసం నమ్మారో, ఆయన మన కొరకు చనిపోయాడు, మన కొరకు సమాధి చేయబడ్డాడు, మన కొరకు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అన్న విశ్వాసం చూసారు. ఆ విశ్వాసం మీదే మిమ్మల్ని మీరు
కట్టుకోండి. యూదా దాన్ని, పేతురు దాన్ని అమూల్యమైన విశ్వాసం అని పిలిస్తే, యూదా ఒకడు ముందుకేసి అది అతి పరిశుద్ధమైన విశ్వాసం అంటే ద హోలీ ఫెయిత్. ఎందుకని మీ రక్షణకు ఆ విశ్వాసమే కారణం. ఆ విశ్వాసం లేకపోతే రక్షించబడటం. అయ్యా రక్షించబడిన ఏం చేయాలంటే, ప్రభు అని యేసుని విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నిండు రక్షించబడతారన్నాడు. సో ఆ విశ్వాసం ముఖ్యం. ఆ విశ్వాసమే రక్షించింది. సో కాబట్టి ఆ విశ్వాసం మీద మీరు కట్టుకోండి. ఏ విశ్వాస విధానం ద్వారా మీరు రక్షణలోకి వచ్చారో ఆ విశ్వాసంపై కట్టబడండి. ఇక మధ్యలో ఎవడో వచ్చి ఇలాగంటాను, దారిని పోయిన దానయ్య అంటాను, ఇలాగ ఎవడు దారిని పోయిన దానయ్య వచ్చేసి ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలాగా, ఈ వాక్యం ఎలా కాదు, ఆ వాక్యం అలాగా, ఆ వాక్యం అలాగా, ఈ వాక్యం అలాగా, బైబుల్ చదవద్దు, స్తుతి బుక్ చదువు, లేకపోతే ప్రార్థన చెయ్యొద్దు, అలా చెయ్యు, ఇలాగ అడ్డమైన బోధ చెప్తే గమనించండి, వాటిని పట్టించుకోవద్దు. ఎందుకని మీరు ఏమి నమ్మారో దాని మీదే కట్టుకోండి. నెంబర్ 2, మీరు విశ్వసించిన అతి పరిశుద్ధం దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. రెండో మాట, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. యోధా గారు అంతా చెప్పదా, ఆయన ప్రతి మాట చాలా కేర్ఫుల్గా వాడతాడు. గతంలోన అపోస్తులు అని జనరల్గా వాడకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు అని చాలా పర్టికులర్గా ఆయన పదాన్ని వాడి రాస్తాడు. ప్రతి పదంలో ఒక అర్థం ఉంది. ఇక్కడ కూడా యోధ ప్రార్థన చేయొచ్చు అని అనలే, లేక మెలకొండి ప్రార్థన చేయమనిలే, ప్రభువులు చెప్పినట్టుగాను ప్రార్థన మెలకొండమనలేదు, లేక పౌలు గారు చెప్పినట్టుగాను పట్టుదలగా ప్రార్థన చేయమనిలే. గమనించండి, ఆయన ప్రార్థన చేయమన్న తీరు విధానం పేతురు గారు చెప్పిన దానికన్నా, పౌలు గారు చెప్పిన దానికన్నా మించి యేసు ప్రభు చెప్పిన దానికన్నా కాస్త భిన్నంగా కనిపిస్తుంది మనకి. మెలకుగుండి ప్రార్థన చేయమనలేదు, పట్టుదలగా ప్రార్థన చేయమనలేదు. గమనించండి, ఆయన ప్రార్థన చేయమంటున్న తీరు చూడండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అన్న. ప్రే ఇన్ ద స్పిరిట్, అది ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. తెలియకడతాను పరిశుద్ధాత్మ ప్రార్థన చేయడం అండి. ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ ఎలా ప్రార్థన చేస్తాడు? కొందరు అతివాదులు దీన్ని భాషల్లో ప్రార్థన చేయడం అంటారు. కొందరు అతివాదులు దాన్ని భాషల్లో ప్రార్థన చేయడం అంటారు. ప్రేయింగ్ ఇన్ టంగ్స్ అంటారు. సరే, అది వారి వ్యవహారం. చేయొచ్చా చేయకూడదా, చేయడం తప్పు లేదు, చేయకపోవడం మాత్రాన అది ప్రార్థన కాదు అని కూడా కొట్టేయడం. దయచేసి నా మాట అర్థం చేసుకోండి. చేయడం తప్పేం కాదు, అలా చేయనంత మాత్రాన అది ప్రార్థన కాదు అనడం కూడా తప్పే. గమనించండి, అయితే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే ఏమిటి అనే విషయం వచ్చినప్పుడు గమనించండి, యూదా గారి కాలంలో ప్రార్థన ఒక ప్రక్రియగా మారిపోయింది. ఇది అంతే కదా. దాన్ని ఏమని చెప్తాం భాషలో, ప్రేయర్ బికమ్ ఆ ఫ్యాషన్. ఒక అలవాటు ఆచారం, ఒక ఆచారంగా మారిపోయింది. అలవాటు ఆచారం ప్రార్థన అంటాను నేను దాన్ని. కొన్ని ప్రాంతాలు లిటర్జికల్ ప్రేయర్ అంటారు. మీకు తెలిసి ఇప్పటికీ బుక్ స్టోర్కి వెళ్తే ప్రేయర్ బుక్ దొరుకుతుంది. మార్నింగ్ ఏమైనా ప్రార్థన చేయాలి, ఈవినింగ్ ఏమైనా ప్రార్థన చేయాలి, భోజనం దగ్గర ఏమైనా ప్రార్థన చేయాలి, నిద్రపడి ఏమైనా ప్రార్థన చేయాలి, టీచర్ కోసం మా పిల్లలు డైరీలో ఉంటారు, టీచర్కి ఎలా ప్రార్థన కోసం అంటే ప్రార్థన చేయాలి. మీరు కాన్వెంట్ స్కూల్లో ఉంటుంది, కాన్వెంట్ స్కూల్లోన కనిపిస్తుంది, మిషనరీ స్కూల్లోన పేరెంట్ కోసం ఎలా ప్రార్థన చేయాలి. గమనించండి, ఈరోజు మేము చూసినప్పుడు కొన్నిసారి మేము పిల్లలు చేస్తాం. మాకు బుక్ ఉంటుంది, సంఘ కాపర్ల మార్గదర్శనం అని, మినిస్టర్స్ మాన్యువల్ అని. ఆ మాన్యువల్లో ఆ పిల్ల అక్కడ ఏం ప్రార్థన చేయాలి, ఇల్లు డెడికేషన్ ఏం ప్రార్థన చేయాలి, సమాజం ఏం ప్రార్థన చేయాలి రాసి ఉంటుంది.
గమనించండి, ప్రార్థన చేయక్కర్లేదు, ప్రార్థన చదవడం అది. దాన్ని ప్రార్థన చేయడం అనరు, దాన్ని ప్రార్థన చదువుట అంటారు. కాస్త గ్రాంథికం ఉపయోగిస్తే ప్రార్థన వల్లించుట అంటారు. గమనించండి, ప్రార్థన అనేది వల్లించేది కాదు, చదివేది కాదు. గమనించండి, ప్రార్థన ఏది కాదు. ప్రేయర్ ఈజ్ ఆ కమ్యూనికేషన్ విత్ గాడ్, దేవునితో సంభాషణ, సాంప్రదాయం కాదు. ప్రార్థన, వినండి నా విశ్లేషగా, ప్రార్థన క్రైస్తవ సాంప్రదాయం కాదు. ప్రార్థన క్రీస్తుతో సంభాషణ, దేవునితో సంభాషణ, ముచ్చటించడం, దేవునితో మమేకమైపోవడం, దేవునితో పరలోకమందు నా తండ్రి అన్నప్పుడు నిజంగా ఒక్క మాటలోనే మొత్తం ఒక గంట ప్రసంగం ఉంది. నేను పరలోకమందు మా తండ్రి అనే దగ్గర 2 వారాలు ప్రసంగం చేశాను. గమనించాను ఒక మాట, ఇట్ టాక్స్ అబౌట్ మై రిలేషన్షిప్ విత్ మై గాడ్ ఇన్ హెవెన్. పరలోకమందున నా తండ్రితో నాకున్న సంబంధం చూపిస్తుంది ఆ ప్రార్థన. అది లేనప్పుడు, పరలోకమందు తండ్రితో సంబంధం లేనప్పుడు నేను ఏం ప్రార్థన చేస్తాను అడగండి. నా కొడుక్కి నా సంబంధం లేనప్పుడు నేను తిరిగి పెడతాను, వాడు అది వచ్చి ఏమడగలడు? అది ఏమమ్మడి అడుగుతాడు? ఎందుకంటే నాకు వాడి మధ్య సంబంధం తెగిపోయింది. నా ప్రశ్న అవుతుంది, ఈరోజు మనం అలవాటు ఆచరణ ప్రార్థన చేసుకుంటూ పోతున్నాము. గమనించండి, ఏదో ప్రార్థన చేసేసానులే అనుకుంటున్నాము. అమ్మయ్య ఈరోజు ఉదయం ప్రార్థన చేశాను, అమ్మో రాత్రి ప్రార్థన చేశానని ప్రార్థన చేసాములే అని మనకు మనం శబాస్ అనుకుంటున్నాం, మనల్ని మనం మెచ్చుకుంటున్నాం. కాకపోతే నా ప్రశ్న, నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడితో నీ రిలేషన్ ఎలా ఉంది అంటే పర్సనల్గా. వాట్ ఈస్ ఆర్ హౌ ఈజ్ యువర్ పర్సనల్ రిలేషన్ విత్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్? పరలోకమందున్న నీ తండ్రితో నీకున్న వ్యక్తిగత సంబంధం ఎలా ఉంది? ఆ సంబంధం లేకపోతే నువ్వు ఏ మొహం పెట్టి ఆ తండ్రిని అడుగుతావు, తండ్రి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి చెప్పేసి. ప్రార్థన అంటే ఏటీఎం కార్డు కదండి, అవకాశం తిరిగి పెట్టుకుని డబ్బులు డ్రా చేయడానికి. ప్రార్థన అంటే మాయా మంత్రం కదండి, టైం వస్తే ఏదో మంత్రం చెల్లించి ఏదో రప్పించుకోవడానికి. ప్రార్థన అంటే దేవునితో సంబంధం, సహవాసం. ఈరోజు ప్రార్థన, క్షమించండి, చర్చెస్లో, సంఘాల్లో ప్రార్థన ఫ్యాషనేట్ అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఒక చావుకి వెళ్ళాను నేను, ఉదాహరణ చెప్పిన చావుకి వెళ్ళాను నేను. ఆ చావులో ఒక 4-5 పాస్టర్లు మేము కూర్చున్నాం. ఇలా ఒక సంఘం నుంచి కొంత సేవ సమాజంలో వచ్చారు. ఆడికి చనిపోయిన ఒక పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆయన మేము నిల్చుంటే ఒక సంఘం యొక్క సేవ సమాజం ప్రేయర్ కమిటీ, ఉమెన్స్ కమిటీలు వచ్చారు. అందులో ఒక ఆవిడకి ప్రార్థన చేయమన్నారు. నమ్మండి, దీన్ని ఎలా నిన్న వ్యాఖ్య నాకు అర్థం కావట్లేదు. 30 గంట ప్రార్థన చేసింది, 45 మినిట్స్ ప్రార్థన చేసింది. ఇక్కడ ఆ డెడ్ బాడీ దగ్గర ఆమె ఏం ప్రార్థన చేస్తుందో మాకు అర్థం అవ్వలేదు. గమనించండి, ఇంకా ఆమె ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మొత్తం ఆ ప్రార్థనలో మొత్తం బైబిల్ రెఫరెన్స్లు అన్నీ ఒకటి వల్లించుకుంటూ పోతుంది. అంటున్నాను, అది ప్రార్థన? కేకి మీద క్యాండిల్ కరిగిపోయేలా ప్రార్థన చేయడం ప్రార్థన అది? దేని బిడ్డలారా, ఇలాంటి ప్రార్థన మనం చేస్తున్నాం. మన ప్రార్థన ఎలా ఉంది? ఇదంటాడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. ఏదో అలవాటు ఆచరణ చెయ్యాలి కాబట్టి. గమనించండి, ఉదాహరణకి సంఘ కార్యక్రమంలో ఇప్పుడు వాళ్ళ వ్యక్తితో ప్రార్థన చేస్తుంటే అక్కడ నుంచి అంటే నన్ను ప్రార్థన పిలిచారా, నేను ప్రార్థన చేయాలని వచ్చేసి గబగబ వచ్చేసి గమనించేది 2 ముక్కలు చెప్పేసి పోద్ది. కాదు, అది ప్రార్థన అనిపించుకోవద్దు. అలవాటు ఆచారం ఏదో చెప్పారు కాబట్టి గమనించండి, మాకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఒక భారముతో, ఒక వేదనతో, ఒక ప్రయాసతో ఆమె ప్రార్థన చేయదు. ఎందుకు ప్రార్థన చేస్తుందంటే ఆ ప్రార్థన చేయమని ఆమెను పిలిచారు కాబట్టి, ప్రార్థన చేయమని ఆమెకు అప్పించారు కాబట్టి, ప్రార్థన చేయమని ఆమె నోటికి మైక్ ఇచ్చారు కాబట్టి ప్రార్థన చేస్తుందే కానీ నిజంగా అది ఆమె గుండెల్లో ఉన్న ప్రార్థన కానే కాదు. ఇలాంటి ప్రార్థన పనులు ఎక్కువ అయ్యారు మన సంఘాల్లో. నా మాట ముగింపు వస్తున్నాను, సమయం అయింది. దీని గురించి మరింత లోతైన విషయాలు నేను రేపు రాత్రి మీకు బోధిస్తాను. అసలు పరిశుద్ధాత్మలో ప్రార్థన ఎలా చేయాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే ఏమిటి, చాలా అద్భుత విషయాలు వాక్యంలోనే ఉన్నాయి. ఏదైనా సొంత కవిత్వం చెప్పను, సొంత భావం చెప్పను, ఏది చెప్పినా వాక్యమే చెప్తాను, వాక్యంలోదే చెప్తాను. వాక్యం కానిది, వాక్యం లేనిది నేను చెప్పే తప్పు చేయను, నా దేవుని దగ్గర నేను నేరస్తున్నవను.
రేపు రాత్రి రండి నేర్చుకుందాం ప్రార్థన గురించి. ఐ లవ్ ప్రేయర్. కానీ ఇలా ప్రార్థన ఇష్టపడను. గంటలు మోకరించేసి జనాలు ఇసిగించేసే ప్రార్థన నేను ఇష్టపడను. గమనించండి, పరిసెడు పోగండ ప్రార్థన చేశాడు, సుంకరి 10 సెకండ్ల ప్రార్థన చేశాడు. కానీ ఏ ప్రార్థన మోర్ ఎఫెక్టివ్ అంటే శంకర ప్రార్థన. పరిసెడు ప్రార్థనలో ఇంత వ్యవహారం ఉంది, శంకర ప్రార్థన ఒక్క లైన్ ఉంది, దేవా నేను పాపిని కరుణించు. గమనించిన చేసిన పోగంట ప్రార్థన కన్నా, అరటావు ప్రార్థన కన్నా ఇన్ని చేసిన ఒక్క లైన్ ప్రార్థనే బలమైన ప్రార్థనగా అది బైబిల్లో పరిగణించబడ్డాది. దేని బిడ్డారా, ఈ రాత్రి ప్రార్థన మళ్ళీ చెప్తున్న సాంప్రదాయం కాదు, దేవునితో సంబంధం, దేవునితో సహవాసం, దేవునితో సంభాషణ. ఇఫ్ యు ఆర్ నాట్ డెవలపింగ్ a healthy active relationship with God, forget about your prayer life. నాకు సత్యం చెప్పనా, ఒక మాట చెప్పి ముగించినామండి. నీ ప్రార్థన జీవితం ఎలాగొందో మనం చెప్పగలిగితే, వింటున్నారు కదా, నీ ప్రార్థన జీవితం ఎలాగొందో నీవు నాకు చెప్పగలిగితే దేవునితో నీ సంబంధం ఎలాగొందో నేను చెప్పేస్తాను 2 ముక్కల్లోన. చేస్తాను పాస్టర్ అండి, పొద్దున్న ఒక అరగంట చేసామండి, రాత్రి ఒక అరగంట చేసామండి. నాకు నువ్వు అరగంట చేసావా, గంట చేసావా, లేక రుజంతా చేసావా, దానిలాగా 3 వారాలు చేసావా, 3 మారు చేసావా, దావీదుకు 7 మారు చేసావు, నాకు అనవసరం. హౌ ఈజ్ ఇట్, అది ఎలా ఉంది అది చెప్పగలిగితే దేవునితో నీ సంబంధం ఎలాగుందో ఈజీగా చెప్పవచ్చు. ఒక మాట చెప్పిన, దేవునితో మనకున్న సంబంధానికి మన ప్రార్థనే కొలబద్ద. మన ప్రార్థనే దానికి ఏం చెప్పి ఎక్స్పెరిమెంట్. ప్రార్థన చేయకుండా, ప్రార్థన జీవితం లేకుండా, ప్రార్థన ఎగ్గొట్టేసి, ప్రార్థన స్మరించేసి, గమనించండి, మధ్యలో ఇంకా మంచి అవకాశం జరిగింది. ఏమంటే కరోనా వచ్చిందంట. కాబట్టి మేము చర్చికి రాము. ఏంటంటే ప్రార్థనకి వెళ్ళాం, ఎందుకంటే కరోనా వచ్చేస్తాం. మాకు ఇంట్లోనే వస్తుంది, నీకు నేటోడికి నీకే రావాలి ఈ రోగం వెనక మాకండి. ప్రశ్న అవుతుంది, పర్థం లేని కారణాలు నిజంగా కొంతమంది చూసి నేను చాలా నొచ్చుకుంటాను. ఎంత నొచ్చుకుంటా అంటే, ద మూమెంట్ అన్నీ బాగుంటాయి, కార్యక్రమాలు బాగుంటాయి, ప్రార్థన పాటలు బాగుంటాయి, మ్యూజిక్ బాగుంటుంది, వాక్యం బాగుంటుంది, కవితలు చెప్పమంటే బలి చెప్తారు, గ్రీటింగ్స్ చేస్తే బలి చెప్తారు. ఎందుకో ప్రార్థన మీ పాటలు వస్తాకల్లా అడ్డుగోడ వేస్తారు. ఇది కనుక మాకండి ఈ బాధ నాకు మా సంఘం కూడా ఎదురవుతుంది. ఒక్కోసారి ప్రార్థన పెడదాం, ఉపవాసం ఉందాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం అనేసరికల్లా ఎందుకో దే హ్యావ్ 150 రీజన్స్. అది వద్దు అనడానికి వాళ్ళ 150 కారణాలు ఉంటాయి. ప్రార్థన వద్దు అనడానికి. ఎందుకు ప్రార్థన అంత నిర్లక్ష్యం? ఎందుకు ప్రార్థన దాటి వేస్తున్నారు అంటే, మీరు దాటేస్తున్నారు ప్రార్థన కాదు, మీరు మీ ప్రాణాలు చెలగడమాడుతున్నారు. ఒక విషయం చెప్పనివ్వండి, ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నవాడు తన ప్రాణంతో తానే చెలగడమాడుతున్నవాడు. ఈ మాట మైండ్లో పెట్టుకోండి. తన ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నవాడు తన ప్రాణంతో తానే చెలగడమాడుతున్నవాడు. హెచ్చరిస్తున్నాను, ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నెవర్ ఎవర్ డిలే యువర్ ప్రేయర్ లైఫ్. నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. ఎప్పుడు నీ ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నీ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు, నువ్వు నీ ప్రాణంతో ఆడుకుంటావు. కానీ నేను కాపాడేది ప్రార్థన ఒకటి. మనం సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన నిర్లక్ష్యం చేయడం అంటే కోరి మనం మన ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అవుతుంది. రండి నాతో ఏకీభవించండి. మీ కొరకు వచ్చిన ప్రార్థన చేసి నేను ముగిస్తాను. దేవా, ఈ రాత్రి అయితే మాట్లాడినారు. యేసు నామంలో వారందరిలో ఒక బలమైన ప్రార్థన జీవితం కలిగించిన ఆయన మా సంఘాల్లో అన్నిటికీ సామాన్యం ఇస్తున్నారు. అన్నిటికీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు, అన్నిటికీ సానుకూలంగా స్పందిస్తున్నారు. అదేంటో ప్రార్థన సరికల్లా ఏదో ఒక సాకు చెప్పి దాన్ని తప్పించేస్తున్నారు.
దాన్ని దాటించేస్తున్నారు. ప్రార్థన వద్దు అనే స్థితికి ఈరోజు సంఘ నాయకత్వం దిగజారిపోయింది. ప్రభువా, తమ జ్ఞానంతో, తమ సామర్థ్యంతో, తమ తెలివితేటలతో, తమ మాటకర్థంతో, తమ వద్దన్న ఖజానాతో, సంఘ డబ్బుతో తమ ఏదో సాధించేస్తాం అనుకుంటున్నారు. కానీ ప్రార్థన లేకపోతే ఏది సాధ్యం కాదు అన్న ఈ గొప్ప సత్యాన్ని ప్రభువా వారు గ్రహించేలాగా ఈ రాత్రి వారు కొనిపెట్టారమ్మండి. ప్రార్థన యొక్క ప్రాధాన్యతను ప్రభువా వారు గుర్తించదు కాక. ప్రార్థన ఎంత గొప్పదో, ప్రార్థన ఎంత అత్యవసరమైనదో, ప్రార్థన యొక్క అత్యవసరం తండ్రి మా నాయకులు, మా సంఘాలు, మా సంఘ బిడ్డలు గ్రహించుదురుగాక. కృప చూపించండి, కార్యం జరిగించండి. ఇలాంటి మరొక మాట తండ్రి, సంఘ బిడ్డలందరినీ నీ చేతి గర్పిస్తున్నాను. వారందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను. బలపరచండి, ఆస్వాదించండి, నడిపించండి, నీ కాపుల దయచేయమని వేడుకుంటూ ప్రతి కుటుంబంలో నీ సమాధానం దయచేయి. ఎవరైతే కుటుంబాలతో కూర్చొని ఈ రాత్రి ఈ కుటుంబ ప్రార్థనలు ఏకీవించారో వాళ్ళందరినీ కుటుంబాలు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాల్లో సమాధానం, శాంతి, నెమ్మదిచ్చి ప్రభువా కృపల చేత వారిని కాపాడి, నీళ్లతో వారిని తృప్తిపరిచి, ఆయురారోగ్యాలతో వారిని కాపాడి అని ప్రార్థన చేస్తున్నాను. కొందరు బలహీనంగా ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, వారిని ముట్టండి, స్వస్థపరచండి. ముఖ్యంగా తండ్రి, వయసు భయపడిన వృద్ధులు ఉన్నారు తండ్రి, తల్లులు తండ్రులు ఉన్నారు, వారిని కృపగా అప్పగిస్తున్నాను. పక్షిరాజు యవనంలో యవనం నూతనపరచండి. వయసు భయపడించే ప్రతి రోగం నుంచి తండ్రి వాళ్ళని తప్పించి మా ప్రభువా వారికి దీర్ఘాయుష్యును, మంచి ఆరోగ్యాలు ఇచ్చి ప్రభువా మంచం పట్టే పరిస్థితి రానివ్వకుండా మా తండ్రి వారిని మంచిగా ఆరోగ్యంగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా తండ్రి, ప్రపంచమంతా కోవిడ్తో పోరాడుతుండగా ఇలాంటి వృద్ధులకి, పసిబిడ్డలకి ఎవరికి రోగం అంటకుండా సాయం దయచండి దేవా. రాను మరి మా ప్రాంతాల వైపు దేవా దాన్ని వేపకుండా సుయాత్ నగర్, పెందుతు వైపు, మా ప్రాంతాల వైపు తండ్రి అయ్యా ఈ వ్యాధి ప్రాకుతుండగా మా తండ్రి మేము భయపడలేదు. మా ధైర్యవంతుడు నీవు ప్రభువా దేవా. ఏ తెగులు నీకు కూడా సమీపించని చెప్పి నీ వాగ్దానమే నమ్మి బతుకుతున్నాం. ఏ రోగం మా గ్రామ సరిహద్దులు అడుగు పెట్టకూడదు మా తండ్రి. నిరత్తమ కంచి ఉంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను దేవా. మేము బయటికి వెళ్ళినట్టు కావచ్చు, మేము వచ్చినట్టు కావచ్చు, లేక మరొకరు మా ఊరికి వచ్చినట్టు కావచ్చు, ఏ విధంగా ఎవరి ద్వారా ఏ రకంగా ఈ వ్యాధి మాకు రాకుండా మీరు రక్త ప్రోక్షణలో మా నుంచి కాపాడండి. ప్రతి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి, బలం శక్తి దయచేయండి ప్రభువా. నీ కృపలో వర్ధలా చేయమని వేడుకుంటూ దేవా ఈ రాత్రి అంతా నీ సన్నిధి మాతో ఉంచండి, సుఖ నిద్ర మా దయచేయండి, కళ్ళలో దర్శనాల ద్వారా మాతో మాట్లాడండి. మరొకసారి తండ్రి, భయపెట్టే పీడకలలు, చీకటి కళ్ళు దూరపరిచి అయ్యా ప్రశాంతమైన నిద్ర మాకు ఇచ్చి నడిపించండి. నిద్రలు ఎంత బాధపడుతున్న బిడ్డలందరినీ చేతిగా చూపిస్తున్నాను. ఈ రాత్రి చక్కగా నిద్రపోయే అవకాశం దయచేయి, మంచి ఆరోగ్య బిడ్డలు దయచేయి. ఉదయాన్న మళ్ళా ప్రభా అయ్యా వేక్కుని లేచి లేవగానే భక్తున్నట్టుగా ప్రభు నేను అన్నట్టుగా నేను మెలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాన్న మాట ప్రకారంగా మేము లేచి లేవగానే నీ ముఖ దర్శనముతో మా దినచర్య ప్రారంభించే అవకాశం దయచేయి. వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా మమ్మల్ని పడక దిగనివ్వద్దు మా ప్రభువా, సహాయం దయచేయండి. దినదినం కూడా నీలో ఎదుగుతూ నీతో నడుస్తూ నీలో ముందుకు అవకాశం దయచేయమని ప్రార్థన చేస్తూ మరొక మారుతండి బిడ్డలందరూ ఆత్మీయ బలపడి మరొక మారుతండి. ఈ కరోనా మహమ్మారి ప్రభువా ప్రధానమంత్రి చేతెత్తేశారు, రాష్ట్ర ప్రభుత్వం చేతెత్తేశారు. ఇంకెవరి వల్ల ఏమయ్యేది కాదు ప్రభా. డాక్టర్లు, నర్సులు ఎవరు ఏం చేయలేదు. ఎంత కఠినంగా ఉన్నా సరే ఇది ఏదో రకంగా ప్రబలుతూనే ఉంది, ఎక్కడో పుడుతూనే ఉంది నాయన. దీన్ని అంతము చేయగలవాడు ఉన్నాడంటే అది ఒక్కడవే ప్రభువా. కాబట్టి మరొకసారి నిస్సహాయం వైపు చూస్తున్నాం. దీన్ని అంతం చేయండి. ఇది మా దాకా రాకుండా, ఇది ఇంకా విస్తరించకుండా, ఇదిగో న్యూజిలాండ్ దేశాన్ని అయ్యా జీరో కేసు చేస్తాం మా తండ్రి. అయ్యా మా దేశం కొన్ని రాష్ట్రాలని మా ప్రభువా అయ్యా తండ్రి, మేఘాలయ కొన్ని రాష్ట్రాలని జీరో కేసు చేస్తాం మా తండ్రి. అలాగే తండ్రి మా ఆంధ్ర రాష్ట్రాన్ని జీరోగా మార్చు నాయన. మా దేశమంతని జీరో చికిత్సగా మార్చు ప్రభా. అయ్యా ఇది ప్రభా సంఖ్య తగ్గిపోవాలి మా తండ్రి, ఇది పూర్తిగా అంతమైపోవాలి మా ప్రభా. భారతదేశం యేసు నామమున రక్షించబడాలి మా ప్రభువా. నీ మహిమ మా దేశమంతా వ్యాపించబడాలి మా తండ్రి. కృపనిమ్మని ప్రార్థన చేస్తూ మరొక రాత్రిగా వెళ్ళ ప్రభువా ఈ వాక్యం విన్న ప్రతి వారిని, ఈ ప్రార్థన ఉన్న ప్రతి వారిని దీవించి ప్రభువా అయ్యా చేయబడిన ప్రార్థన ఆలకించి నీ బిడ్డలందరూ కూడా తండ్రి మీ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, ఇహ పరలోక దీవెనలతో దీవించి ఆదరించి బలపరిచి నడిపించి కాచి కాపాడమని, సహాయం నింపని, మా కుటుంబాల ఐక్యత మాలో ప్రేమ సమాధానం నింపి మా ప్రభువా
దినదినమున నీలో బలపరిచి ఆత్మీయనుభవాలతో నీలో ముందు కొనసాగే కృప మాకు దయచేయమని యేసునామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి దీవించి క్షేమాన్ని ఇచ్చి ఎల్లప్పుడూ కాపాడును గాక. ఆమేన్. పెద్ద వందనాలు. రేపు రాత్రి మళ్ళా 9 గంటలకు కలుసుకుందాం. అప్పుడు సెలవు తీసుకుందాం.